శ్రీమాత్రే నమః. భగవద్బంధనుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరతాష్ట నమస్కారాలు. రేపు శనివారం 5వ తారీఖు రోజున అష్టమి. ఈ అష్టమి చాలా చాలా ప్రత్యేకంగా వచ్చింది. శనివారంతో కూడుకున్న అష్టమి చాలా శ్రేయస్కరమైన అష్టమి. ఈ రోజున ఎవరైతే కాలభైరవ స్వామికి కూష్మాండ దీపం కానీ కాకరకాయ దీపం కానీ పెడుతూ అభిషేకాలు జరిపిస్తూ ఉంటారో ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ ఉంటే కనుక పోతుంది. ఎవరికైనా సరే అనుకోకుండా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నా, తెలియకుండా జబ్బు పడుతూ ఉన్నా, హాస్పిటల్కి వెళ్తే కనుక ఎలాంటి ప్రాబ్లం లేదని తెలుస్తూ ఉన్నా వారు కూడా ఈ పరిష్కారం జరిపించవచ్చు. ఎందుకంటే కనుక ఆ స్వామికి ఎలా పూజ జరిపించాలి అంటే కనుక ప్రాతకాలం దేవాలయానికి వెళ్ళాలి. సూర్యోదయం మునిపే మీరు దేవాలయంలో ఉండాలి. ఉండి ఆ స్వామి వారికి ప్రతి ఒక్క కాలభైరవ స్వామి ఆలయాలలో అభిషేక కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. కావున మీరు పంచామృతాలు కానీ అవకాశం ఉన్న ద్రవ్యాలు తీసుకొని వెళ్ళి అభిషేకం జరిపించండి. అలంకరణ చేసే సమయానికి మీరు ఒక గుమ్మడికాయ తీసుకొని కట్ చేయండి. బూడిద గుమ్మడికాయ కట్ చేసి మొత్తం గింజలు నీట్గా దేవాల లోపల చేయాలి. బయట ఎక్కడంటే అక్కడ చేసుకొని దేవాలను తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళి అక్కడ గుమ్మడికాయలు మొత్తం ఇత్తులను తీసేసి ఒక ఇసరాకు తీసుకొని అందులో కల్లుప్పు, మిరియాలు, నవధాన్యాలు, శనివారంతో వచ్చింది కదా, నవధాన్యాలు కనుక శనిగ్రహ దోషాలు కూడా పోతాయి. నవధాన్యాలు పోసి ఒక గుమ్మడికాయ అందులో పెట్టేసి ఇంకో గుమ్మడికాయ ఇందులో పెట్టేసి ఒక నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ అద్ది అటు ఇటు పెట్టండి. పెట్టి గుమ్మడికాయకి మొత్తం నీట్గా పసుపు రాసి బొట్లు నీట్గా పెట్టండి. లోపల బయటి భాగం మొత్తం నీట్గా పెట్టండి. పెట్టి అఖండ ఒత్తులు, పెద్ద ఒత్తులు ఉంటాయి కదా, ఆ పెద్ద ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. చేసి అవకాశం ఉంటే కనుక చేతిలో పట్టుకొని గుమ్మడికాయ దీపం వెలిగించి చేతిలో పట్టుకొని గుడి చుట్టూ 7 ప్రదక్షిణ చేయండి. ఓం శ్రీ కాలభైరవాయ నమః, ఓం శ్రీ కాలభైరవాయ నమః అని స్మరించి అలాగా స్వామివారిని స్మరిస్తూ దేవాలయం చుట్టూ 7 ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆ గుమ్మడికాయ దీపాలు ఒక దగ్గర పెట్టేసి ఆ గుమ్మడికాయ దీపాలకి కొద్దిగా తాంబూలము దక్షిణ పెట్టేసి ఓ కొబ్బరికాయ కొట్టి స్వామివారి మనసు పూర్తి నమస్కరించుకోవాలి. ఇలా ఎవరైతే జరిపిస్తూ ఉంటారో ఈ అష్టమి చాలా చాలా శ్రేయస్కరము. చాలామంది ఆచరించారు, మంచి ఫలితాన్ని పొందారు. కావున మీరు కూడా ఎవరైతే నెగటివ్ ఎనర్జీ మీ దగ్గర కానీ మీ గృహంలో ఉన్నవారు కూడా ఇలా కాలభైరవ వెలిగించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఇబ్బంది కలగకుండా సంతోషంగా ప్రశాంత వాతావరణం జరిపించుకోవాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ఓం శ్రీ కాలభైరవాయ నమః.